క్లారిటీగా వస్తుందన్నాడా? చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో రైతులు ఒంటరి ఏనుగుతోనే నానా కష్టాలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు మళ్ళీ ఏనుగుల గుంపు పుల్చల మండలంలోకి ప్రవేశించిందా అంటే అవుననే అంటున్నారు స్థానికులు. దీంతో వారు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. మామిడి పూత ఇప్పుడిప్పుడే వస్తున్న సమయంలో, మామిడి పంటలు కూడా దిగుబడి అయ్యే సమయంలో ఏనుగుల గుంపు మళ్ళీ పుల్చల మండలంలో ప్రవేశిస్తే తమ పరిస్థితి ఏంటని వారు తీవ్రంగా భయాందోళనకు లోనవుతున్నారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలం పంటలపై ఏనుగుల గుంపు మళ్లీ దాడులు మొదలయ్యాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు పంటలు ధ్వంసం చేస్తున్న సుమారు 15 ఏనుగుల గుంపు తలకొన వైపు వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆదివారం వేకోజామున భీమవరం అడవి నుంచి ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లి వద్దకు 15 ఏనుగుల గుంపు చేరుకున్నట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. స్థానికంగా పండిస్తున్న వరి, మామిడి పంటలను ధ్వంసం చేసి పుణ్యం చెరువు సమీపంలో చేరుకున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించి వీటిని అలాగే దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప ఇక రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని పుల్చల మండలం రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.